తెలుగు జాతి తొలి చక్రవర్తిగా కెమెరా నుండి చూపించి మెప్పించాలంటే బాలయ్య బాబులాగా జన్మ రాజసం ఉండాలి, రాజసం వంశం సొత్తై ఉండాలి. వందల చిత్రం చరిత్రలో మైలురాయిని సృష్టించడమే కాకుండా 100 ఏళ్ల పాటు సంక్రాంతిని ఏలుబడి మీదే నందమూరి సోదరులారా అంటూ అందించిన బాలయ్యకి అభిమానులందరి తరఫున ధన్యవాదాలు. డాలస్ జై ఈ అభిమాన జనసంద్రమంతా తెలుగు చక్రవర్తి సమేతంగా వచ్చినందుకు మీకు స్వాగతం సుస్వాగతం. వెలుమడలో మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను భ్రమరాంబ థియేటర్లో గుంటూరులో ఒక అభిమానిగా ఉన్నవాడిని. భ్రమరాంబ థియేటర్లో బాలయ్య బాబు పక్కన కూర్చొని ఆయన 100వ సినిమాని చూసే భాగ్యం కలిగింది. దానికన్నా ముందు ఆ సినిమాని నేనే దర్శకత్వం వహించే భాగ్యం కలిగింది. దానికన్నా ముందు ఒక గొప్ప చక్రవర్తి కథ చెప్పే అదృష్టం కలిగింది. యుగ పురుషుడు, మనందరికీ స్ఫూర్తి ప్రదాత, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు చేయాలనుకున్న పాత్ర ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. డల్లాస్ లో వచ్చినప్పటి నుంచి డల్లాస్ లో నుంచి వచ్చినప్పటి నుంచి నాకు చిన్న డౌట్ వచ్చి నేను బాలయ్యబాబుని అడిగాను. బాలయ్యబాబు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి సినిమా లవర్స్ అందరూ, మాస్ ప్రేక్షకులు అందరూ డల్లాస్ వచ్చేసినట్టున్నారు. సో ఇప్పుడు ఒక చిన్న విషయం చేద్దాం. బేసికల్ గా బాలయ్యబాబు 100వ సినిమాకి మనందరం ఎంత ఆనందపడుతున్నామో మనకన్నా ఆనందపడేవాళ్ళు, బాలయ్యబాబు కన్నా ఆనందపడే వాళ్ళు ఇద్దరున్నారు. అభిమానుల్ని కన్నా ఇంకా గొప్పగా ఎగ్జాక్ట్లీ బసవరామ తారకపుత్ర బాలకృష్ణ గారికి కొన్ని రోజుల క్రితం మన అన్నగారి వర్ధంతి సందర్భంగా అందరం సెల్ ఫోన్స్ తీసి ఫ్లాష్ ఆన్ చేసి ఒక్కసారి పైకి పట్టుకుందాం. అందరం అందరూ చెప్పాలి. లేపిన తర్వాత ఫస్ట్ అందరు నిల్చొని లేపండి. ఆ మహానుభావుడికి నివాళులు అర్పించి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశ ఆయన వారసత్వాన్ని పొందుపెట్టుకుని ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణిగా మళ్ళీ తెలుగువాడి వాడి వేడి చూపించి ఈ సినిమా చోరులో చెప్పినట్టు దెబ్బ చరిచి రొమ్ము విరిచి
ఇది మన చరిత్ర అని చెప్పి ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణమైన మన బాలయ్య బాబుకి ఇంకా ఇలాంటి 3 పండుగలు ఇంకా ఎన్నో చేసుకోవాలని పైనుంచి వాళ్ళిద్దరూ జీవిస్తుంటారని ఆశిస్తూ జల్లా సినిమా బాలయ్య బాబు అభిమానులకి మనస్ఫూర్తిగా తల వంచి వందనం అర్పిస్తూ మేము అమెరికా వచ్చింది టు మీట్ ద ఆడియన్స్. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించినందుకు ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎక్కడున్నా సరే, అదే కాకుండా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ దిస్ మూవీ. Some of the foreigners I'm seeing here who doesn't understand the language, but still they are watching, and big round of applause for them. And అది ఈ సినిమా ద్వారా, బాలయ్య బాబు సినిమా ద్వారా ఇలా జరగటం తెలుగు వాడి ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందుతుందని ఇంకొకసారి అనుకుంటూ, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లవింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఫర్ బ్లెస్సింగ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. సరే, శాతకర్ణి ఇంటుంటే శాతకర్ణి ధీటుగా వాసిస్తూ ఉండాలి కదా. పుత్రునికి ధీటుగా నీరజా పుత్రి శ్రియా శరణ్ పొద్దున ఫ్లైట్ లో వస్తుంటే ఆ అమ్మాయి ఒక పుస్తకం తీసింది, మెగా యాక్టింగ్ అని. నేను అడిగాను, అసలు ఏంటి ఇంత గొప్పగా యాక్ట్ చేశావు, వాసిష్ఠి అనే క్యారెక్టరే నువ్వు యాక్టింగ్ చేసే టెక్స్ట్ బుక్ కదా, నువ్వే పుస్తకం చదువుతున్నావు ఏంటని. సీ హర్ కమిట్మెంట్. ఇప్పటికీ యాక్టింగ్ లో ఫస్ట్ రోజు లాగా ప్రాక్టీస్ చేసుకుంటుంది. అండ్ గ్రేట్ యాక్టర్స్. నౌ వాసిష్ఠి విల్ స్పీక్ టు యు గైస్. Andarki Namaskaram. Thank you for all the love. This love that you're showing right now is what we live for. This is what makes us happy. This is what we work for. This is what we act for, to tell a story. So thank you for all the love. Thank you for coming and watching this film again and again. Thank you for appreciating it. Thank you for all the lovely messages. Yeah, I'll give it to him soon. Thank you, Krish, for writing this beautiful film. Thank you for giving me a role of my lifetime. Thank you for being such a wonderful director. Whatever I've done in this film is because of you. Thank you for making this film, and thank you for making this film better than I thought it would be. Thank you for being such a fantastic and helpful and brilliant director as you are. Thank you, Balaya Garu. Thank you, Balaya Garu, for being part of this film. You make Satakarni look so majestic, so awesome, and so larger than life. That it's just becomes easy for us to fall in love with Satakarni. Also, my God, And dimensions we had in the film. Fight. And I just had a blast being Vasishti, even though I was crying and howling, and even though it was very difficult to shoot for this film. It was a blast. It was many memories that I made, and thank you to Baba Garu for making us look the way we have, to the writers, to the lyricists, to everyone. Thank you for making Gautami Putri Satakarni. Jai Balaya. And now it's రామయ్య ముద్దు పెద్ద బాలయ్య
సుందర దీక్ష దానికి అనాథాలు తెలుగు భాష సాంకేతిక అటు దేశానికి అలాగే మీకు మీరు గౌరవాన్ని ఆపాదించుకుంటున్నందుకు సభాముఖంగా నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఏనాటికి తెలుగుదేశం ఇప్పుడు నేను అంటూ ఉంటాను కలదండి జరిగింది తెలుగు సమయం అని. మరి ఎందుకన్నాను అంటూనే ఉన్నాను ఆవేశంలో నుంచే నేను అనుకోవడం తదాస్తు దేవులు అన్నట్టు పుట్టుకొచ్చింది గౌతమి పుత్ర సాధకర్ణి. మరి మనకి తెలిసినంత వరకు మనకి తెలియని కథ ఈ గౌతమి పుత్ర సాధకర్ణి. మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఆయన మరి ఈ చల్లని సముద్ర గర్భం తాగిన బడవాలతో ఆ చల్లని ఆకాశంలో కాలాన్ని భాస్కరులు అందరూ ఉన్నట్టు మనకట్టు ఒక దేశాన్ని ఇచ్చి మనకట్టు ఒక సంస్కృతి ఇచ్చి ఇది అనే మనకి ఒక వారసత్వాన్ని ఇచ్చి మన ప్రపంచ పట్టణంలో దేశానికి ఒక గౌరవాన్ని ఇచ్చి మెరుగుపరచలేని ఒక పురుటి లోపల పొడుగు గర్భంలో కానరాని ఒక భాస్కరుడి కదా గౌతమి పుత్ర సాధకర్ణి. అలాగే తెలుగు నేలపై అడిగాడిన ఒక మహావీరుడి కదా. అలాగే త్రిసముద్ర పీతవాహనుడిగా ఈ యొక్క తన సైన్యాన్ని నాలుగు నడిపించిన యోధుడు. అలాగే క్షత్రియ ధర్మమాన మర్ధుడిగా ఈ యొక్క గణనీయ సంఖ్యలో ఈ యొక్క రాజ్యాన్ని జయించిన వీరుడు. అలాగే ఏకబ్రాహ్మణుడిగా తెలుగు పౌరుషాన్ని తెజలా చేసిన ఒక అసమాన వీరుడు మన గౌతమి పుత్ర సాధకర్ణి. అలాగే మనం అంటాం ఇప్పుడు ఇక్కడ నిర్మాత ఉన్నారు, ముందు నిర్మాత గారి గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి ఒక ఆయనేమో జయలక్ష్మి పుత్ర బిఓ శ్రీనివాస్ గారు, అలాగే కమలాపుత్ర రాజీవ్ రెడ్డి గారు, అలాగే సీతారామ పుత్ర సాయిబాబా గారు, జాగరముడి కృష్ణ నాన్న గారు, అలా వీళ్ళంతా కలిసి ఆరంభింపని నీచ బాణులు విజ్ఞాస సంతరస్తులే ఆరంభించి పరిచయం చుట్టూ విద్యావతులే గజములు ధీరులు విఘ్న నిహని మానసులు కూర్చు ధృతిన్నోత్సవాలై ప్రారంభములు నృత్యకి పరుసుకి కొన్ని పనులు కొందరు భయపడతారు ఆరంభించడానికి, కొందరేమో మధ్యలో అంటే విఘ్నాలు వస్తాయి, కొందరేమో ఆరంభించాక విఘ్నాలు వస్తాయి, తప్పు పక్కన తప్పుకోవడం జరుగుతుంది. కొందరేమో ధైర్య సాహసాలతో ఈ భూమి మీద అందరూ పడతారు వెళ్తారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌనంగా విజయ పదం నడవాలంటే అత్యున్నత శిఖరానికి ఎదగాలంటే సంకల్పం కావాలి, అనుకుంటే దీక్ష పొందాలి, నీ దాంట్లో నువ్వు నడవాలి అని చెప్పింది ఎవరు? వంశ సమృద్ధి అంటాం. అంటే ఎవరైతే తన పుట్టిన కుటుంబానికి, ఎవరైతే తన పుట్టిన ఊరికి, ఎవరైతే తన పుట్టిన జాతికి, ఎవరైతే తన పుట్టిన దేశానికి పేరు ప్రఖ్యాలు తీసుకొస్తారో వాళ్ళ జన్మానికే నిజమైన సార్థకం అని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అందరూ పడితే మనం మహానుభావులు అంటాం. బట్ భగవద్గీత नेहापि प्रणशोति प्रति वायु विद्यते स्वल्पम अपस्य धर्मस्य रायते महतो भयाकटం. అంటే మహానుభావులు అంటే ఒక శక పురుషుడు మన గౌతమి పుత్ర సాధకర్ణి, ఒక స్వతంత్ర పోరాటం, అలాగే దాని తర్వాత రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేయడం, ఈ రోజు ఈ సినిమా గొప్ప సినిమాని కథలకి ఎంచుకున్నందుకు ముఖ్యంగా మా డైరెక్టర్ గారు అంజనాపుత్ర కృష్ణ గారికి నా అభినందనలు. తెలుగు జాతి తరఫున మనమంతా గర్వించదగ్గ విషయం అటువంటి దర్శకులు మన తెలుగు వాడు కావడం. ఎందుకంటే ఇంతకుముందు ఆయన 5 సినిమాలు చేశారు, 6 సినిమా, మరి 5 సినిమాలు ఒక సినిమాకి పొందలు లేకుండా ఎంతో అద్భుతంగా ఆయన ఆవిష్కరించడం జరిగింది 5 సినిమాలు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చారో నేను కూడా నా వంద చిత్రం అలా ఉండాలి, నా అభిమానులు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని
కానీ నేను విన్న కథలు కొన్ని నచ్చలేదు, కొన్నేమో నా స్థాయికి లేవనిపించాయి. అప్పుడు ఆయన ఈ సినిమాతో రావడం ఏమో అదృష్టము కాకతాయేమో సరే అంటే పరహితము చేయనప్పుడు పరహితముడు భూత పంచముకును పరహితమే పరమధర్మ పరహితమునికి ఎదురు సర్వేందుముఖి వాళ్ళకి ఎదురు మంచి ఆశయంతో భగవత్ ప్రేరణ సంకల్పం అలాగే సంకల్ప బలియం మనలో ఉండి కృషి ఉంటే మనుషులు కృషులు అవుతారు. కృషితో రాసి దుర్భిక్ష అన్నట్టు ఆ చిత్రంతో రావడం ఆయన ఆవేశం ఆ ప్రాంతానికి చెందిన ఆయన మరి ఎక్కడ శాతకర్ణి గౌతమి పుత్ర ఎక్కడ తెలంగాణ కోటిలింగాలలో పుట్టి ఆయన అమ్మ అక్కడ పుట్టి పోసి అక్కడ పెరిగి శాతవాహనులకి సింహద్వారమైన కోటిలింగాల నుంచి మెదక్ జిల్లా కొండాపూర్ అక్కడి నుంచి కొన్ని రోజులు పాలించి ఆ తర్వాత అమరావతికి వచ్చి అక్కడి నుంచి ప్రతిష్టానపురం నుంచి మొత్తం యావత్ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్య మహానుభావుడు ఈ గౌతమి పుత్ర శాతకర్ణి. అటువంటి ఒక అద్భుతమైన సినిమాని మరి మీరు మన దగ్గర ఉన్నాయి కట్టే కొట్టే తెచ్చి అంతే సినిమా కాదని చెప్పి ఇంతకుముందు ఎవడో 4 లైన్లు చెప్పారు. ఆ కథని ఆవిష్కరించి అది నవరసాలను అద్భుతంగా పండించిన దర్శకుడు మన కృషి గారు. ఆయనకి సభాముఖంగా మన తెలుగు ఆయనకి అభినందనలు నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు, పైగా అన్ని దృష్టిలో పెట్టుకుని 2 గంటల 10 నిమిషాలు నిడిగి ఉన్న చిత్రం అద్భుతమైన ఆవిష్కరణ. అలాగే ఒక ఆవేశం అంటే మనకు గుర్తొచ్చేది రామారావు గారు. రామారావు ఒక ఆవేశానికైతేనేమి ఒక క్రమశిక్షణకైతేనేమి ఒక పట్టుదలకైతేనేమి సంకల్పం అప్పుడు దీక్ష వీటన్నిటికీ ప్రతీక నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా చేయడం వల్లే ఈ చిత్రం మీరు చూశారు 79 రోజుల్లో పూర్తి చేసాం సినిమా. మరొక షూటింగ్ చేసాం, జార్జియాలో షూటింగ్ చేసాం, మరి మధ్యప్రదేశ్ మహేశ్వర్లో షూటింగ్ చేసాం. అక్కడ చేస్తున్నప్పుడు ప్రపంచం భారతదేశం అంతా కూడా వర్షాలు పడుతూ ఎక్కడికక్కడ షూటింగ్ అనేది స్తంభించిపోయింది. అవుట్డోర్ షూటింగ్ మా ఒక్క షూటింగ్ తప్ప లేకుండా జరుగుతూనే ఉంది షూటింగ్. అంటే ఆ పంచభూతాలు అన్ని కూడా వాళ్ళు కూడా ఆవిష్కరింపబడాలని ఏది మన గౌతమి బాలశ్రీ గారు అయితేనేమి లేకపోతే శాతకర్ణి గారు అయితేనేమి ఒక నాన్నగారి ఆశీస్సులు ఇవన్నీ కూడా పరిభ్రమిస్తూ చుట్టూ మాకు ఒక శక్తిగా మమ్మల్ని ముందుకు నడిపించాయి. సో ఈ సినిమా అనుకున్నట్టు చిత్రం ప్రారంభించాం అమరావతిలో. ఎక్కడ అమరావతి అక్కడ చిత్రం అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత షూటింగ్ మొరొకో, జార్జియా, మధ్యప్రదేశ్ మహేశ్వరు, దాని తర్వాత టీజర్ రిలీజు, దాని తర్వాత ట్రైలరు, ఆడియో, దాని తర్వాత మా అభిమానులందరూ కూడా అక్కడ ఏ రోజైతే ఆయన సింహాసనాన్ని అధిష్ఠించారు గుడి పాడవారు అక్కడ జరుపుకుంటారు. అక్కడ జెండా ఎగరేయడం వాళ్ళ ఆనవాయితీ. దాన్ని కూడా మన అభిమానులందరూ నేను విశాఖపట్నానికి వెళ్ళి వైజాగ్ నుంచి ఆ జెండాని ఎగరవేయడం జరిగింది. యావత్ 2 రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్న అభిమానులందరూ కూడా 100 థియేటర్లో ఆ జెండాని ఎగరవేయడం జరిగింది. ఇవాళ చిత్రం విడుదలయ్యి మరి అశేష జనావళి ఈ చిత్రానికి అంత అఖండమైన విజయం చేకూర్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఒక మా విజయంగా భావించట్లేదు. ఇది ప్రతి తెలుగు వాడి విజయం, తెలుగు జాతి విజయం, భారత జాతి విజయం. చిన్న చిన్న పిల్లలు కూడా థియేటర్లకు వచ్చి నా సినిమాను చూస్తున్నారంటే, అలాగే నా డైలాగులు చెప్తున్నారంటే, నా మీసం మెల్లేస్తున్నారంటే, తొడగొడుతున్నారంటే అభినందనది కదా, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కదా. అలాగే రామారావు గారు ఒక నిర్వచనించారు, రాజకీయానికి ఒక కొత్త నిర్వచనించారు. అలాగే నా సినిమాలు ఇలా నేను ఎమ్మెల్యేనైనా ఇవాళ, లేకపోతే ఒక నటసింహగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక యువతగా పిలువబడుతున్నా, లేకపోతే బసవతారక ఇండోమినికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా పిలువబడుతున్నా, అదంతా మా అమ్మగారి ఆశ చదువ, మా నాన్నగారి ఆశీస్సులు చదువ, అలాగే నా అభిమానుల చదువ. నన్ను ఏమి ఆశించకుండా ఏదైతే నేను ఆవిష్యంతో నిర్ణయం తీసుకున్నానో
నేను తీసుకోవద్దని ఎప్పుడు నా అభిమానులు అనలేదు. ఎందుకంటే ఏమి ఆశించుకుంటా అభిమానులు చూపిస్తా. అభిమానమే నాకు శ్రీరామ రక్ష. ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో ఉంటే వచ్చేది కాదు, ఎప్పటి ప్రలోభానికి లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని ఇంత మంది వేల లక్షల కోట్ల మంది అభిమానులు సంపాదించగలిగారంటే అది మన పూర్వజన సుఖము రుణాల బంధం ఏ జన్మ జన్మల అనుబంధంలో విడదీయలేని అనుబంధం కదా అని నాకు అనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ సినిమా మరి ఎంతో మంది వాళ్ళ శాఖల్లో వాళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేశారు. మా డైలాగ్ రచయిత ఉన్నారు బొర్ర సాయి మాధవ్ గారు. డైలాగులు అలాగే బొట్టు పెట్టింది చరిత్రకి అది శేఖర్ అలాగే నూతన నిర్మాణ భారత రాజ్యాన్ని ప్రక్షాళన చేద్దాం. దేశం కోసం నేను చాలా సినిమా చేశాను. సమస్య నేపథ్యంలో దేశం దేశంలో ప్రయోగం కాదు. నిజానికి అతను మొత్తం భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, భారతదేశానికి కావాల్సిన వ్యక్తి గౌతమ బుద్ధ శాతకండి. అలాగే చివరి అద్భుతమైన డైలాగు వెళ్ళు ఈ దేశానికి వెళ్ళు ఈ ప్రపంచానికి రామాడిగా చాటు చెప్పు. ఇది దేశం ఉమ్మడి కుటుంబం. గదులకి మధ్య గొడవలు ఉంటాయి. ఇది మాయిల్ అంటే మాయిల్ కొట్టుకుంటాం, కానీ ఎవడో వచ్చింది మాదంటే అడుగుతాం. మీ ముండల మీద జెండాని ఎగరేస్తాం. అలాగే ఆవిడ చెప్పినప్పుడు మీరు మనిషిగా వెయిటింగ్ ఫర్ ఎవరైనా కోసం మనిషి ఒక బిడ్డ కడుపులో పడినప్పుడు మీరు యుద్ధం నిలిపారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డనేమో యుద్ధభూమికి తీసుకెళ్తాను అంటారు. ఈ మనిషి అంటే అందరూ మాత్రం భార్యాభర్తల మధ్య అంటే కాళేశ్వరాశి గణేశ్వరి భోజేశ్ మాత శైలేశ్వరమ్మ రూపేశ లక్ష్మి క్షమయాతకి అన్నట్టు అద్భుతంగా పాత్రని ఆవిష్కరించింది. అద్భుతంగా అంటే తల్లిగా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. ముందు అంటే నటుడికి ఒక పరిమితి ఉండదు. ఎటువంటి పాత్రలను ఛాలెంజ్ గా తీసుకుని చేయడమే ఒక నటునికి పరిపక్వత. అదే ఆ నటనాభినయం బయటపడడానికి ఒక అవకాశం, ఒక వాదన. అటువంటి అద్భుతమైన నటనతో ఇంత మంచి పాత్రను డైరెక్టర్ గారు మాకు భయం అంటే ముచ్చాలు వేయడం వాళ్ళు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో మరి అంత అందంగా నటినటువంటి హావభావాలను జోడించగల సమర్థుడైన దర్శకుడు కృషి గారు. ఆయనకి మరి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చంద్రన్ భట్ గారు అద్భుతమైన ఎవరెవరు అనుకున్నాం అన్ని ఏవో దివ్యశక్తులు నడిపిస్తూ ఈ సినిమాని. ఇవాళ ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం చూస్తున్నాం. పాటలు అద్భుతం. అలాగే రీ రికార్డింగ్ అంత అద్భుతం. ఎంత చేసినా దానికి రెట్టింపు ఎమోషన్ ని పెంపొందించి అద్భుతమైన సన్నివేశాలన్నింటి రక్తి కట్టేలా అందరినీ గుండెల్లో గూడు కట్టుకునేలా హత్తుకునేలా చేసిన అద్భుతమైన సంగీత దర్శకుడు మా చంద్రన్ భట్ గారు. మా నమ్మకాన్ని అంటే ఇంత ముందు చేశాడు. టీం పట్టింది అందరికీ. ఒకరి వల్ల కాదు అద్భుతమైన అందరూ కలిస్తేనే ఒక డైరెక్టర్ నుంచి ఒక నటీనటుల నుంచి అలా ఒక ప్రొడక్షన్ బాడీ నుంచి ఒక కార్ డ్రైవర్ అందరూ కష్టపడబట్టి ఈ సినిమా అద్భుతంగా రూపు తీసుకుంది. హేమమాలిని గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మొట్టమొదటి అడిగారు ఎవరి సినిమా కష్టపడి నేను అడిగానండి, తల్లి ఎవరిని నేను అడిగాను. ఆయన చెప్పలేకపోయారు. కామెంట్లో కూడా ఏం తట్టలేదు. అంటే మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి హేమమాలిని గారు అనుకుంటున్నాను. ఈ నొమ్మేంటి నాకు అర్థం కాదు త్వరగా. అంటే అప్పుడు వదిలేసేది యాక్టింగ్ కూడా. అప్పుడు వెళ్ళి అది కష్టపడి కథ వినిపించడం, ఆవిడ చేయడం ఆ పాత్రని అద్భుతంగా ఆవిడ అందాతనం, రాజసం, రౌద్రం. ఆ తెల్లినప్పుడు అంటాడు తల్లితో, అమ్మా అన్ని తెలిసి నేను పంపుతానయ్యా ఏమనుకోవు కదంటే అప్పుడు అంటాడు నా వెళ్ళక తప్పని చెబుతాం, నా కళ్ళని కూడా కన్నా తల్లివి నీకు తెలియదమ్మా. ఈ సినిమాలు బాగా పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా. అలాగే సీతారామ శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతమైన పాటలు.
సో ఇలా అందరూ కష్టపడబట్టి అందరూ వాళ్ళ సినిమాల పాత్రలకి బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళ పాత్రలకి న్యాయం చేయబట్టి ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయం సాధించింది. వాళ్ళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. నాన్నగారు అనేవారు ప్రాంతాలు వేరైనా మనందరూ రంగాలు ఒకటే ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోని 5వ ముఖ్యమైన పట్టణంగా ఎన్నుకోబడింది హైదరాబాద్. అంటే హైదరాబాద్ గతానికి వెళ్తే ఒక ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి ఆయన గుర్తుకు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుగా ఇవాళ హైదరాబాద్ అని చెప్తారు. ఇవాళ హైదరాబాద్ ఆ స్థానంలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మనం తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఉంది. అదే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు అంటారే ఇది తెలుగు పడితే ఒకటే దీనికి కామన ఈ రాష్ట్రం పురోగమించాలి ప్రజలు ఇది తెలుగు గంట గాండ్రి పిల్లి బిడ్డ ఈ గొంతులో పిల్లి గొంతురా ఇది తెలుగు తెలివి ఇది ఎప్పుడు మండుతుండాలిరా ఊరుకుంటాలిరా ఇది తెలుగు కీర్తి కదే కేరళ కీర్తి ఇది సాగరాలు దాటిపోయిందిరా నా ఎకరాలు మీటింగ్ వచ్చిందిరా అందరూ వచ్చే స్థాయిలో ఉన్నారు తెలుగు. ఇవాళ మనం ఇక్కడ అమెరికాలో ఉన్నాయి వేరే దేశాల్లో కూడా ఆ దేశాల యొక్క ఆర్థిక సాంఘిక రాజకీయ పరిస్థితుల్లో వాటిలో కూడా మనతో భాగం పంచుకుని ఆ దేశాలకు అభివృద్ధి కోసం మన కోసం ఎంతో పాటుపడుతున్నాం. అలాగే మిమ్మల్ని అందరినీ ఒక్కటి విషయం మేము గర్వించే విషయం ఏంటంటే మనకంటే జననీ జన్మ భూమిష్ట స్వర్గాన్ని తెలియజేసి అన్నట్టు మీరంతా కూడా మీ గడ్డను మర్చిపోకుండా మీ ముందు మీ యొక్క పుట్టిన గడ్డకి మీరు చేస్తున్న ఎనలేని సేవలకి మీ అందరికీ నేను నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. అంతా కలిసికట్టుగా హిందూ ప్రాంతాలు కులాలు మతాలు భేదాలు లేకుండా అందరూ ముందుకు సాగుతూ ఒకరికి బాగు కోసం ఒకరు అంటే ఈ దేశంలో ఉన్నారు కాబట్టి దేశానికి ఏం చేసింది కాబట్టి దేశానికి ఇప్పుడు ఏం చేశాం అన్నది ముఖ్యం. సో ఎన్ని సినిమాలు నేను నటించాలని కాదు ఎన్ని అద్భుతమైన సినిమాలు అంటే దర్శకులకి కృతజ్ఞతలు తెలియజేసి వారు నా మీద నమ్మకంతో ఒక అదిత అతిశిష్టనేది భైరదీపం అయితేనేమి లేకపోతే శ్రీరామరాజ్యం అయితేనేమి లేకపోతే ఇవాళ ఒక గౌతమిపుత్ర శాతకర్ణి అయితేనేమి ఆవిష్కరింపబడ్డాయంటే ఎస్ సినిమా లెజెండ్ అన్ని ఒక ఛాలెంజ్ నాకు ప్రతి టైటిల్ కూడా నాకు ఒక ఛాలెంజ్ నేను అనుకోను అది వచ్చేస్తుంది స్ఫూర్తి రామారావు వస్తాను తలుచుకుంటా దాంతో వచ్చేస్తుంది నేను ఒక పరకాయ ప్రవేశం లాగా అద్భుతమైన పాత్రలను చేయడానికి ఇంకా ఈ యొక్క చిత్ర విజయం ఇంకా ముందు ముందు ఎన్నో సినిమాలు ఆవిష్కరింపబడటానికి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మనంతా తెలుగు జాతి భారతదేశం గర్వపడేలా ఈ యొక్క విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకి నా అభిమానులకి అందరికీ నా కృతజ్ఞతలు చేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా దాదాపు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఈ ప్రయాణంలో విసికి వేసారిపోయిన నేను ఇక్కడికి వస్తే మళ్ళీ ఒక ఆవేశం మన శ్రీకాంత్ పోలవరపు గారు ఉన్నారు, సాంబ తొడ్డ గారు ఉన్నారు, అనిల్ సుధాకర్ కంచర్ల గారు ఉన్నారు, అనిల్ లోకేష్ గారు అందరూ మొత్తం అందరూ కూడా ఎంతో వచ్చినప్పుడల్లా ఏ కార్యక్రమం అయినా సరే ఒక సినిమా కార్యక్రమం అయితేనేమి లేకపోతే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవాళ నడుస్తుందంటే అదంతా మీ అందరి దాత చదువు మేము అందిస్తున్న సేవల్ని గుర్తించి మీరు అందిస్తున్న సహాయానికి ప్రోత్సాహానికి మళ్ళీ ఒకసారి నా శిరస్సు నుంచి మీ అందరికీ బాధాభివందనం చేసుకుంటూ సో అయితే సినిమా బాగుంది చూద్దాం మీతో పాటు చూడాలి. Enjoy the film. Gautami Putra Shatakirni. Jai Himalaya!
సుధాకర్ థ్యాంక్ యూ. Please be silent. Telugu people. I know the power of Telugu people. Please be silent for a minute. Please listen to me for a minute. Today, ఈ రోజు మనం తెలుగు డయాస్ తెలుగు హిస్టరీలో రోజు జనవరి 28, 2017 రోడ్